రేపు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. గోదావరి నదిలో పడవలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడ్వాన్స్ బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. గోదావరి ఒడ్డున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు 40,000 అడుగుల భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. కదిలి కదిలి ప్రజా దండు కొదమ సింహమయ్యింది, తరిమి తరిమి ప్రైవేటును పరుగులు పెట్టిస్తుంది. కదిలి కదిలి పేద దండు కొదమ సింహమయ్యింది, తరిమి తరిమి ప్రైవేటును పరుగులు పెట్టిస్తుంది. ఆ విద్య మాది, వైద్యం మాది, ఆ హక్కు మాది, ఆ లెక్క మాది. ఈ కూటములేంటి, ఆ కుమ్మక్కులేంటి. హై 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 హై. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. కదిలి కదిలి ప్రజా దండు కొదమ సింహమయ్యింది. ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేక ఏ ప్రజానాయకుడికి లేనంత ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుగురించి ఆయన పుట్టినరోజుని ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట్లో ఒక పండగ మాదిరిగా, మామూలుగా అయితే హిందువులు వారి పండగలే చేసుకుంటారు, క్రిస్టియన్లు వారి పండగలు, లేకపోతే ముస్లిం, బట్ అన్ని కులాలకి మతాలకి అతీతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లోని కూడా అందరూ వారి ఇంట్లో మనిషి కింద భావించి ఒక పండగ మాదిరిగా చేసుకుంటా ఉన్నారు. రేపటి రోజు జరగనున్నటువంటి పుట్టినరోజుకి మరి ఇప్పటికే మొదలవడం జరిగింది. అయితే మా కంటే వినయ్ తేజ మా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ చిన్న కార్యక్రమం పిలిపించినా కూడా మరి వాటిని పూర్తిగా మీద వేసుకుని చేసేటటువంటి తేజ ఇవాళ జగనన్న మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం చాటుతూ ఏ మాదిరిగా అయితే గోదావరి పొంగుతుందో ఆ రకంగా మనసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద పొంగేటటువంటి అభిమానాన్ని చూపిస్తూ, గోదావరి అంత ప్రేమని చూపిస్తూ ఇవాళ దాదాపుగా 200 × 200 అడుగులు, దాదాపుగా 40,000 అడుగులతో ఉన్నటువంటి భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేసి తనకున్నటువంటి అభిమానాన్ని చాటడం జరుగుతూ ఉంది. వాళ్ళ తండ్రికి మించినటువంటి తనయుడిగా, తండ్రి ప్రజల కోసం 4 అడుగులు వేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తానని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, లేక అధికారంలో ఉన్నప్పుడు కానీ, మళ్ళీ తిరిగి ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ప్రజల కోసమే పనిచేసేటటువంటి వ్యక్తిగా, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, లేక పరిపాలనాపరమైనటువంటి సంస్కరణలు కానీ అన్నిట్లోని కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా సభా ప్రాంగణంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగి పేద, మధ్యతరగతి ప్రజలందరికీ మేలు చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. 5 ఏళ్ల పాలనలో అందరికీ మేలు చేశారు కాబట్టే కోట్లాది మంది జగన్పై నమ్మకం పెట్టుకున్నారన్నారు. కోవిడ్ కష్టకాలం వేధించినా ఆర్థికవేత్తలు ఆశ్చర్యపోయేలా పాలన చేశారన్నారు. కోవిడ్ 2 ఏళ్లు లేకపోతే 17 మెడికల్ కాలేజీలు పూర్తయి ఏపీ ఓ మెడికల్ హబ్గా మారిపోయేదన్నారు. 18 నెలల్లో 2,70,000 కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రజలు చేసిన మేలేమీ లేదన్నారు.
మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 30 ఏళ్ల ముందుకు తీసుకెళ్లడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు సజ్జల. ఒక కుటుంబం పేదరికం నుంచే కాదు, దిగువ మధ్యతరగతి కుటుంబమైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే శాచ్యురేషన్ బేసిస్ మీద వాళ్ళు అన్ని రకాల విద్య, వైద్యం, ఆర్థికంగా నిలబడుకోవడానికి క్యాలెండర్ పెట్టి ఆ డేట్లకు శాలరీ కదా వచ్చినట్టు సో దట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ బడ్జెట్ చేసిన ఘనత ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి చేశారు. ఇదే విచిత్రం ఉంది, ఇదంతా 5 ఏళ్ళ. మన కోవిడ్ లేకపోతే ఐ థింక్ ఇది ఎంటైర్ స్టేట్ ఇదే మారిపోయింది. మన పోర్టులు పూర్తయ్యేది, మన మెడికల్ కాలేజ్ పూర్తయ్యేది. ఈ రోజు అయ్యా బాబు చంద్రబాబు గారిని కాళ్ళ వెళ్ళవడాల్సిన అవసరం ఉండేది కాదు. మన అద్భుతమైన మెడికల్ హబ్ ఏపీ అంటే కింద ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఈ పైన ఆధునిక శస్త్రచికిత్సలు లేటెస్ట్ వీటికి కూడా అనుసంధానం చేసింది. ఇవన్నీ ఇల్లు 30 లక్షలు, ఒక 4 నుంచి 15-20 లక్షలన్నా పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో కేవలం ఏదో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ లాగా, చారిటీ లాగా లేదు. ఆయన చేసిన దాంట్లో ఒక ప్లానింగ్ ఉంది, ఆ ప్రణాళికలో స్పష్టత ఉంది, ఒక ఎకానమిక్ ప్రిన్సిపల్ ఉంది. అదేం ఊరక లేదు. రేపు రాబోయే మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉండబోతుంది, నెక్స్ట్ 5 years లో ఈ గత అనుభవాలు లెక్కలు వేసుకున్నారు. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముందుకు తీసుకునే రకంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని 10 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయిన ఈ 4 ఏళ్ళు ఆయన చేస్తారు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి లేకపోతాడు. అయినా సరే మళ్ళీ బ్యాలెన్స్ చేసి దేశంలోని అగ్రగామిగా స్టేట్ గా తీసుకుపోవడానికి నెక్స్ట్ 5 years మనం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నాయకత్వం ఉంది, ఆయన కూడా అలాంటి ప్రణాళికలతోనే ఉన్నారు. ఇవాళ ప్రజలు రియలైజేషన్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎందుకు వదులుకున్నాం? చంద్రబాబు చెప్పినటువంటి బోటపు మాటలు నమ్మి అక్షరాల ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నని వదులుకున్నామని బాధపడుతున్నటువంటి తరుణం. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 1 సంవత్సరం తీసేస్తే 2.5 సంవత్సరాల కాలంలో త్వరలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఏమీ అనుమానపడాల్సిన అవసరం లేదు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడం ఖాయమని ఈ రోజు ఈ జన్మదినాన్ని పురస్కరించుకోండి నేను చెప్తున్నాను. రాసుకోండి, నోట్ చేసుకోండి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 21 ఏళ్లుగా వేడుకలు చేస్తున్నట్టు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రేపు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి రామసేతు బ్రిడ్జ్ మీదుగా వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా హెల్మెట్లు, కళాకారులకు డప్పులు పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రేపు పుట్టినరోజు సందర్భంగా నేటి నుంచి కూడా ఈ వేడుకలు ప్రతి జిల్లాలో కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాళహస్తి నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు జరిగాయి. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి, అదేవిధంగా రామసేతు బ్రిడ్జిపై నుంచి కూడా నెహ్రూ వీధి నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు వేలాది మందితో ఇక్కడ ర్యాలీగా తరలివచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు విశేష తెలుపుతూ కూడా ఇక్కడ బర్త్డే వేడుకలు జరిపారు. కాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి గారు, చెప్పండి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు ఎలా జరుగుతున్నాయి? అసలు ఈ పుట్టినరోజు సందర్భంగా పార్టీ వాళ్ళకి ఏ విధమైన పిలుపునిస్తున్నారు? ఈరోజు జగనన్నకి ఒక దేవుడు, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవుడు వస్తాడు. నేను బెంగళూరులో బిజినెస్ చేసిన రోజుల్లో దాదాపు జగనన్నకి ఇది 23వ సంవత్సరం పూర్తయిపోయి 24వ సంవత్సరంలో పెట్టడం జరిగింది. జేచిటి జగన్ చారిటబుల్ ట్రస్ట్ యువసేన అని హైదరాబాద్ లో ప్రోగ్రాం పెట్టినప్పుడు అందరికి అర్థం కాల. జనం కోసం జగన్ టైటిల్ పెట్టినప్పుడు అర్థం కాల జనాలకు కూడా. అది నిజంగా ఇప్పటికీ జనాల్లో ప్రతి ఇంట్లో జగనన్న ఆశయం నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి ప్రతి ఇంట్లో అనుకున్నాడు. అది సాధ్యమైంది. ఈ రోజు నాకు హ్యాపీగా ఉంది. ఫస్ట్ బర్త్డే అడుగు శ్రీకాళహస్తిలో పడింది, ఫస్ట్ అడుగు. రెండోది ఏంపల్లో పడిగింది. ప్రతి అడుగు రాష్ట్రంలో దాదాపు అప్పట్లో ఒక సినిమా హీరోలు కూడా రారు. అట్ట జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది 20 సంవత్సరాల ముందు
40-50 వేల మంది ర్యాలీ నక్లిస్ రోడ్లో ఆశ్చర్యపడిపోయిన ఢిల్లీ కోట తట్టింది ఎవరి జగన్మోహన్ రెడ్డి. సీఎం గారి అప్పుడు ఢిల్లీలో ఎత్తుకోవడం జరిగింది జగనన్న ఏంటి అనేది. ఎందుకంటే అంత జనాలు ఆయన మీద అభిమానంగా. ఈరోజు హీరో వస్తే లేదు ఒకటి వస్తే జనాలు వచ్చేస్తారు, కానీ జగనన్న ఇప్పుడు కాదు, ఆయన ఇప్పుడు రియల్ హీరో. అదే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దేవుడు అయిపోయినాడు. ప్రతి ఒక్క ఇంటికాడ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఎలక్షన్. మా కాళాస్తుల్లో ఇప్పుడు వరకు 270 కేసులు పైన పెట్టున్నారు మహానుభావులు. కానీ భగవంతుడు ఉన్నాడు, దేవుడు కాపాడతాడు, ప్రజలు కాపాడతారు. మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతున్నారు. జగన్ చారిటబుల్ ట్రస్ట్ దాదాపు 23 సంవత్సరాలకు ముందు పెట్టారు. అప్పుడు జగన్ అంటే ఎవరో కూడా ఎవరికి తెలియదు. అలాంటప్పుడే జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించాం. ప్రతి ఏడాది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనేక మందికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. మరి ఈ ఏడాది కూడా కళాకారులకు డబ్బులు కావచ్చు, అదేవిధంగా ప్రయాణించే వారికి కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వందలాది మందికి హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాళహస్తిలో మొదటి అడుగు వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు ఇప్పటికీ దాదాపు 21 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం. వైఎస్ జగన్ అంటే ప్రతి ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచి ఉండే వ్యక్తి అని కూడా మాజీ ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మెగా బ్లడ్ క్యాంప్ కి అనూహ్య స్పందన లభించింది. తిరువూరు మున్సిపల్ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ విద్యార్థులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి రక్తదానం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను సౌత్ ఆఫ్రికా వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్ విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. మియాపూర్ మయూరీనగర్లోని ఓల్డ్ ఏజ్ వెల్ఫేర్ సెంటర్లో వృద్ధులకు దుప్పట్లు, పళ్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెలుగు వారికి సేవ చేయాలనే ఆలోచన రావడం అభినందనీయమన్నారు కారుమూరి వెంకటరెడ్డి. బడుగు బలహీన వర్గాలకు ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్ 2029లో ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక గ్రేట్ హ్యుమానిటీ ఉన్నటువంటి లీడర్గా మనం చూడాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు ఓటు హక్కు లేకపోయినా కూడా పిల్లలందరికీ గోరుముద్ద అందించాలి, ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలి, పిల్లలందరినీ చదివించాలి. అదేవిధంగా ఓటు హక్కుతో సంబంధం లేకపోయినా కూడా వాళ్ళందరికీ మనం ట్యాబులు ఇవ్వాలి. ఇలా ఒక హ్యుమానిటీగా ఆలోచించినటువంటి లీడర్. అలానే ఎవరైనా ఒక మంచి గోల్ సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ని ఆదర్శంగా తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా.